నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. చెల్లెపై అన్న ప్రేమ, కేటీఆర్ త్యాగం బయటపెట్టిన సీఎం రమేష్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక అగ్నిపర్వతం బద్దలైనంత ప్రకంపనలు సృష్టిస్తున్న వార్త ఇది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అన్న కేటీఆర్, చెల్లి కవిత మధ్య అంతర్గత విభేదాలున్నాయంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో సీఎం రమేష్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఏంటా సంచలన వ్యాఖ్యలు? కేటీఆర్ చెల్లి కవిత కోసం పార్టీని తాకట్టు పెట్టడానికైనా సిద్ధమయ్యారా? చెల్లంటే అంత ప్రేమ ఉందా? కవిత అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్ తన ఇంటికి వచ్చారని, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పలేదా అని ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు. అంతేకాదు, కవితను రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పిన మాట మరిచావా అని కేటీఆర్ ను ఉద్దేశించి రమేష్ సవాల్ విసిరారు. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు, 300 ఓట్ల మెజార్టీతో ఎలా గెలిచావో నాకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ సంస్కారం అడ్డు వచ్చి చెప్పలేదని ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కోసం కేటీఆర్ ఇంత దూరం వెళ్లేందుకు సిద్ధమయ్యారా? బీఆర్ఎస్ లో ఇప్పుడు కేటీఆర్, కవిత మధ్య ఉప్పు నిప్పు అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనా? ఇటీవల కవిత తన అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సందర్భాన్ని చూస్తే ఈ వార్తలు అబద్ధమే అనిపించవచ్చు. కానీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లో నిజంగానే హాట్ టాపిక్ గా మారాయి. ఇవి కేవలం రాజకీయ విమర్శలా, లేక ఇందులో ఏదైనా నిజం ఉందా? ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో దీనిపై ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.